ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన న్యూ ఇయర్ మెడిటేషన్స్ లో భాగంగా ఈరోజు డే 13. మరి ఈరోజు ధ్యానాంశంగా స్వస్థత, ద హీలింగ్ అనే మాట మీద ధ్యానిద్దాము. మరి కీవర్డ్స్ గా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. మరి యాక్చువల్లీ బలహీనతలు అంటే స్వస్థత కలగకపోవటానికి అనేకమైన కారణాలు పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడని. అలాగే అసలు బలహీనతలు రావటానికి, రోగాలు రావటానికి ముఖ్యంగా 4 కారణాలు మనం చూసినట్లయితే, ఒకటి స్వచేతులా మనం చేసుకునేదన్నమాట. అంటే మనం మన చేతులారా తెచ్చుకునేవన్నమాట. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, దుర్వ్యసనాల వల్ల, చెడు తిరుగుళ్ళు తిరగటం వల్ల కానీ, మరి తినకూడనివి తినటం వల్ల కానీ, ఈ రీతిగా మన చేతులారా తెచ్చుకున్నవి. రెండోదిగా చూసినట్లయితే మరి పితరుల దోషం, మరి బిడ్డల ఒడిలో వేస్తానని లేఖనాల్లో ఉన్నాయి. మరి తల్లిదండ్రులు ఎవరైనా రాంగ్ ట్రాక్లోకి వెళ్తే బిడ్డల ఒడిలో ఆ బలహీనతలు, కుదరని రోగాలు వస్తాయి కదా. మూడోది దెయ్యాలు, అపవిత్రాత్మలు తెచ్చే బలహీనతలు. నాలుగోది దేవుని నామం మహిమపరచబట్టం అన్నమాట. స్వస్థత కలగకపోవటానికి కారణం అంటే మన స్వస్థత అనే మాట మీద మాత్రమే ధ్యానిస్తున్నాము. స్వస్థత కలగకపోవటానికి కారణం పాపం అంట. మరి కీర్తన 38:3 చూడగలుగుతాం. అలాగే మరి హృదయము క్రొవ్వ చేసి, చెవులు మందగించి, కన్నులు మూసుకొని ఉండటం వల్ల స్వస్థత కలగలేదని మరి యెషయా 6:10 మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు, దెయ్యాల ద్వారా అస్వస్థత, అపవిత్రాత్మల ద్వారా అస్వస్థత అని మరి లూకా సువార్త 6:18 మనం చూడగలుగుతాం. మత్తయి 17:18 కూడా మనం చూడగలుగుతాం. అలాగే మరి యెషయా 1:6 మనం చూసినట్లయితే మరి స్వస్థత కొంచెమైనా లేదు అని మనం అక్కడ చూస్తాను. ఎందుకంటే దేవుని మీద తిరుగుబాటు చేయటం వల్ల కూడా స్వస్థత పొందుకోవట్లేదని లేఖనాలు సెలవిస్తాను. మరి స్వస్థత ఏ రీతిగా పొందుకోగలమంటే, మరి రాజైన బెన్హదదు స్వస్థత పొందుకున్నా కానీ అతడు మరణం అవ్వటం కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే స్వస్థతకి ఆయుష్కి మరి సంబంధం లేదని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఎందుకంటే కరోనా టైంలో చాలా మంది కరోనా నెగిటివ్ రావాలని అనుకున్నారు. కానీ మరి నాకు ఆరోగ్యము, ఆయుష్కాలం ఇవ్వయ్యా అని ఎవరు కోరుకోలేదన్నమాట. మరి ఇహలోక పరంగా ఉన్నవారు కూడా నెగిటివ్ రావాలి అంటే స్వస్థతే పొందుకున్నారనమాట. ఆయుష్కాలం దేవుని ఆధీనమై ఉన్నది. మరి స్వస్థత పొందుకోవటానికి ఏం చేయాలంటే, దేని ద్వారా స్వస్థత కలుగుతుందంటే, మరి మనం కీవర్డ్స్ చూసుకున్నాం కదా. దేవుడు యేసయ్య పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అంత మాత్రమే కాదు కానీ మరి సరైన ఉపవాసం చేసినప్పుడు అక్కడ స్వస్థత అనే మాట మీద మనం చూస్తామన్నమాట. మరి యెషయా 58:6-9 వరకు చూచినట్లయితే, నీ ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుంటుటయు, దిక్కుమాలిన బీదులను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసినడలా నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. దేవునికి స్తోత్రం. మరి స్వస్థత కలగకుండా ఉండటానికి మరి మనం ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టట్లేదేమో, మరి మన రక్త సంబంధి అవసరంలో, ఆపదలో ఉన్న వారికి మన ముఖం చాటు చేస్తా ఉన్నాము. మరి దిక్కుమాలిన వారిని మరి ఇంటి దాకా వస్తుంటే తోలి కొడుతున్నామేమో. మరి వస్త్రహీనుడు, మరి చాలా వింటర్ సీజన్లో ఉన్నాము, వాళ్ళు కనిపించినప్పుడు మరి వస్త్రాలు లేకుండా వారిని చలికి మరి అలమట్టించేలా చేస్తూ ఉన్నామేమో. మరి ఈ రీతిగా చేసినప్పుడంట స్వస్థత శీఘ్రంగా, అంటే వెరీ సూన్, స్విఫ్ట్గా మరి హీలింగ్ ఇచ్చే దేవుడే ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. మరి స్వస్థత ఎవరైతే కావాలని ఆశపడుతూ ఉన్నారో వారి నిత్యంగా ఈ కార్యాన్ని చేసినప్పుడు దేవుడు స్వస్థతనిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ మనం దేవుణ్ణి అడిగినప్పుడు స్వస్థతనిస్తాడు. మరి జెర్మాయా 17:14 ఉంటుంది కదా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన స్వస్థత ఇస్తాడు. అలాగే దేవుడు అనుకున్నప్పుడు మనకు స్వస్థత ఇస్తాడు, అంటే ఆయన చిత్తానుకూలంగా అనమాట. మరి ఇర్మియా 33:6 ఉంటుంది కదా, నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ మరి మనం విశ్వసించిన దాని ప్రకారం మనకి స్వస్థత కలుగుతుందని మత్తయి సువార్త 8:13 మనం చూడగలుగుతాం. యేసయ్య వస్త్రపు చెంగులో స్వస్థత ఉన్నదని మత్తయి సువార్త 14:36 చూస్తాం. అలాగే మరి యేసయ్య దెయ్యాల ద్వారా వచ్చిన బలహీనతలను గద్దించినప్పుడు స్వస్థత,
మరి మత్తయి సువార్త 17:18 మనం చూడగలుగుతాం. అలాగే యేసయ్య శిష్యులు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత మార్కు 16:16 చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు కానీ స్వస్థత కావలసిన వారిని యేసయ్య స్వస్థపరచబట్టం. అంటే చాలా మంది అదే బలహీనతలో ఆవేదనలో ఉంటారు తప్పించి నోరు తెరిచి అయ్యా నన్ను స్వస్థపరచని అడగరు. మరి యేసయ్య చాలా విషయాలలో స్వస్థపరచగొడుతున్నావా అని అడుగుతాడు. అలాగే మరి నీకేం కావాలని అడుగుతారు. అంటే మనంతట మనం రికగ్నైజ్ అయ్యి మరి దేవుడు స్వస్థపరచగలడు అని విశ్వసించి అడిగినప్పుడు ఆయన స్వస్థత ఇస్తాడని మరి ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి యాకోబు 5:16 చూడగలుగుతాం కదా, ఒకరినొకరు ఒకళ్ళ కొరకు ఒకళ్ళు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత అంట. అలాగే మరి యాకోబు 5:14 చూడగలుగుతాం, సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత. మరి సంకటాలన్నిటిని కుదుర్చివాడు ఆయనేనని మరి కీర్తన 103:3 కూడా మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు కానీ గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా అని సాక్షాత్తు దేవుడు అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అంటే వైద్యులను ఆశ్రయిస్తే స్వస్థత అని కాదు కానీ వైద్యులకు కూడా ఆ జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడే. గుగ్గిలం అంటే బామ్ అన్నమాట. అంటే ఇప్పుడు పెయిన్ బామ్స్ ఇలా ఉంటాయి కదా, జండు బాంబులని, అంటే ఒక లేపనం లాగా అన్నమాట. అక్కడ ఏమీ లేపనం అంటే మెడిసినల్ ప్రాపర్టీస్ ఏమీ లేవా గిలాదులో అని అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉన్నట్టు మనం చూడగలుగుతాం. ఏదేంటికి ఇహలోకమందు ఉన్న డాక్టర్స్ మనం తీసుకుంటున్న మెడిసిన్స్ ఇవి కొంతవరకు మరి ఉపశమనాన్ని స్వస్థతను అనుగ్రహించగలవేమో కానీ మరి యేసయ్య మాత్రమే ఒక మనుష్యునికి పూర్ణ స్వస్థత కలుగజేసే దేవుడు. దేవునికి స్తోత్రం. మరి ఇదే విషయాన్ని మనం చూడగలుగుతాము. యోహాను సువార్త 7:23 దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నిజంగా నేటి దినాలలో అనేకమైన రోగాలు, పసిబిడ్డలని లేదు, మరి యవ్వనస్తులని లేదు, మరి రాకూడని వయసులో రాకూడని రోగాలు, కుదరని రోగాలతో మరి అందరూ వేధించబడతా ఉన్నారు. ఏదేంటికి ఆయన వస్త్రపు చెంగుల స్వస్థత, ఆయన ముట్టినప్పుడు స్వస్థత, ఆయన నామాన్ని మనం ఉచ్చరించినప్పుడు స్వస్థత పొందుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా ఈ బలహీనతలను బట్టి ఇంకా బలహీనపడుతూ మరి అనేకమైన మాటలు వినటం కాదు కానీ దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, దాన్ని వల్లెవేస్తున్నప్పుడు, ఆయన నామాన్ని ఉచ్చారణ చేసినప్పుడు మనం స్వస్థతను పొందుకుంటాం, బలాన్ని, శక్తిని, అలాగుననే మరి ఆరోగ్యాన్ని, ఆయుష్కాలను పొందుకుంటాం అన్నమాట. ఏదైనా ప్రభు పాదాల చెంత అడిగి మనం దేవుని సన్నిధానంలో స్వస్థత అడిగి పొందుకోవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనుషుల మాటలు వింటే భయమేస్తుంది, మరి కృంగిపోతాము, బలహీనమైపోతా ఉంటాం. మరి వాక్యం, లేఖనాలు ఏమి సెలవిస్తా ఉన్నాయో వాటిని ఎత్తిపట్టి స్వస్థత గురించి ఉన్న ప్రతి వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం క్లెయిమ్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మరి దినదినము మనం ఆరోగ్యాన్ని, క్షేమాభివృద్ధిని చూస్తాము. ఆయుష్కాలని దేవుడు అనుగ్రహించే దేవుడు అన్నాడు. నిత్యముగా స్వస్థత మనకి శీఘ్రంగా దయచేసే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.